నమస్కారం. ఆధ్యాత్మికతకు శాంతికి నిలయమైన హైదరాబాద్ నగరంలో అబిడ్స్లోని శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ ఇస్కాన్ దేవాలయానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ఈ అద్భుతమైన దేవాలయం గురించి, దాని గొప్పదనం గురించి వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ నగర నడిబొడ్డున అబిడ్స్ ప్రాంతంలో పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఎదురుగా సెలెక్ట్ సిటీకి సమీపంలో ఈ పవిత్ర దేవాలయం కొలువైంది. నగరవాసులకు ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, నిత్య జీవితంలో మనశ్శాంతిని, ఆధ్యాత్మిక మార్గదర్శత్వాన్ని అందించే ఒక పవిత్ర కేంద్రం. హైదరాబాద్లోని పురాతన ముఖ్యమైన హరే కృష్ణ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ 108 అడుగులు నడుస్తూ ప్రతి అడుగున మంత్రాన్ని జపించటం ద్వారా భక్తులు తమ మనసును పూర్తిగా భగవంతుడిపై లగ్నం చేస్తారు. 108 అనే సంఖ్యకు హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇది పవిత్రమైనదిగా, సంపూర్ణతకు ప్రతీకగా పరిగణించబడుతుంది. మన జపమాలలలో కూడా 108 పూసలు ఉంటాయి. ఇది నిరంతర జపానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నం. ఈ అడుగులు కూడా భగవంతునితో మన అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి ఒక మార్గంగా పనిచేస్తాయి. ప్రతి అడుగు భగవంతుడి సన్నిధికి మరింత చేరువైన అనుభూతిని ఇస్తుంది. ఈ జపమంటపం ద్వారా వెళ్ళినప్పుడు ప్రతి భక్తుడు తనలోని అహంకారాన్ని, భౌతిక బంధాలను విడిచిపెట్టి పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో లీనమవుతాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం భగవంతుని దివ్యనామాలను కీర్తిస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మన మనసు, బుద్ధి, అహంకారమన్నీ శుద్ధి అవుతాయి. మన అంతరంగంలో శ్రీకృష్ణుని దివ్య ప్రేమను అనుభవించగలం. ఈ దేవాలయం చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి గోడ, ప్రతి మూల ఆధ్యాత్మిక చిత్రాలతో, శ్రీకృష్ణుని లీలలను వర్ణించే అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా, అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడికి అడుగుపెట్టిన వెంటనే ఒక ప్రశాంతమైన, సానుకూలమైన వాతావరణం మనసును ఆహ్లాదపరుస్తుంది. 1966లో భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారు అమెరికాలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తుంది. ఇస్కాన్ ఆలయ ప్రాముఖ్యత ఏమిటంటే, భక్తియోగ కేంద్రం. ఇక్కడ భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని భక్తిని అభివృద్ధి చేస్తారు. భక్తియోగం అంటే మనస్సును భగవంతుడిపై నిలిపివేయడం. హరే కృష్ణ మంత్రజపం. ఈ మంత్రం ద్వారా మనస్సు శాంతిస్తుంది, ఆత్మీయ శుద్ధి కలుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇస్కాన్ ఆలయాల్లో వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, ఆధ్యాత్మిక విజ్ఞానం నేర్పుతారు. ఇది విద్యార్థులకు, యువతకు దిక్సూచి వంటిది. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ అంటే రాధాకృష్ణుల దివ్య విగ్రహాలు కొలువై ఉన్నాయి. అద్భుతమైన అలంకరణలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చే ఈ విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా శ్రీ జగన్నాథ్,
బలదేవ్, సుభద్రదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. వీటిని దర్శించుకోవడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. జన్మాష్టమి, జగన్నాథ రథయాత్ర, రామనవమి ప్రధాన పండుగలను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి భగవంతుడి ఆశీస్సులు పొందుతారు. सारे शास्त्र से ऐसे रिकॉग्नाइज करें, उनसे गाइडेंस लेकिन सीनियर नेशनल लोग ఇక ఇస్కాన్ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వీకరించాల్సినది మహాప్రసాదం. ఈ ప్రసాదం కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, ఇది శ్రీకృష్ణునికి నివేదించబడి ఆయన కరుణాకటాక్షాలతో నిండిన పవిత్రమైన ప్రసాదం. దీన్ని స్వీకరించడం ద్వారా మన శరీరం, ఆత్మ పవిత్రమవుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మహాప్రసాదం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యముంది. శ్రీకృష్ణ భగవానుడు భక్తుల పట్ల తనకున్న ప్రేమను, అనుగ్రహాన్ని ఈ ప్రసాదం ద్వారా పంచుతాడు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనం భగవంతుడితో మరింత అనుసంధానమవుతాం. ఈ ప్రసాదం ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుంది. ప్రతిరోజు ఇక్కడ ఎంతోమంది భక్తులకు ఈ మహాప్రసాదాన్ని అందిస్తారు. శుచి, శుభ్రతలతో, భక్తి శ్రద్ధలతో తయారు చేసే ఈ ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది కేవలం ఆకలిని తీర్చడం మాత్రమే కాకుండా మనసును కూడా సంతృప్తిపరుస్తుంది. అబీట్స్ ఇస్కాన్ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. దివ్యమైన మహాప్రసాదం స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. ఈ ఆలయ నిర్మాణం ఎంతో సుందరంగా ఉంటుంది. ఆధునికత, సంప్రదాయ శైలి కలగలిపి ఒక వికసించిన పద్మమాకారంలో శ్రీకృష్ణుడు ఆయన నిత్యశక్తి అయిన రాధాదేవి శ్రీ శ్రీ రాధా మదన్మోహన్ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రయాణ సమాచారం: మెట్రో స్టేషన్ నాంపల్లి కేవలం 1.5 కిలోమీటర్లు. బస్సు అబిడ్స్ జీటీయూ వద్ద ఆగే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అబిడ్స్ ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు గోవిందాస్ రెస్టారెంట్లో భోజనం చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ మీరు రుచికరమైన, స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.